చాలా మహిమగలదమ్మా. ఆ ముక్కెర ఉన్న చోట కరువు ఉండదు. అది ఎక్కడ ఉంటే అక్కడ అష్టైశ్వర్యాలు ఉంటాయి. కోరిన కోరిక తీర్చే కామధేనువులా. అసలు ఈ గుడికెలా వచ్చింది? ఆ కాలంలో గోదారమ్మ ఆగ్రహించడం వలన ఆ వరదల్లో గుడి, ముక్కెర ఆ గోదారమ్మలో కలిసిపోయాయి. చాలా ఏళ్ల తరువాత ఇదిగో ఈ భవానీ అభిషేకానికి నీళ్ల కోసం వెళితే తనకి బిందెలో ఆ ముక్కెర దొరికింది. అవునత్తా, భవానీ అదృష్టవంతురాలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పంచభూతాల్ని సైతం అదుపులో పెట్టుకునేటువంటి ఆ శక్తి ఆ ముక్కెరకి ఉందమ్మా. చాలా గొప్ప చరిత్రే ఉంది సుబ్రహ్మణ్యం గారు. ఆ ముక్కెరకి మీరు చెప్తూ ఉంటే నాకు వెంటనే ఆ ముక్కెరని చూడాలనిపిస్తోంది. అయ్యో, తప్పకుండా అమ్మా. అమ్మవారి ముక్కెరా మీరు చూడకపోతే ఎలా? రేపెలాగూ అమ్మవారి ఉత్సవాలకి వస్తారు కదా, అప్పుడు ఆ అమ్మవారిని, ఆ అమ్మవారి ముక్కెరా దర్శించుకోండమ్మా. అలాగే సుబ్రహ్మణ్యం గారు, రేపే ఆ ముక్కెరని దగ్గరుండి కళ్ళారా చూస్తాను. సరే అమ్మా, ఇక మేము బయలుదేరతాము. ఉత్సవాలకి తప్పకుండా కుటుంబంతో సహా రండమ్మా. వెళ్ళొస్తాం. వస్తామండి. అంకుల్ పదండి, నేను వస్తాను. అన్నయ్య, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ప్రపంచం తల్లకిందులైనా సరే ఆ ముక్కెర నా చేతికి రావాలి. అలాగేనమ్మా, ఆ ముక్కెర నీదే. ఇక నువ్వు సీఎంగా ప్రమాణం చేయడానికి రెడీ అయిపో. అత్తయ్య, నాన్న ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు, తప్పనివ్వను కూడా. రేపు సాయంత్రం కల్లా ఆ ముక్కెర నీ చేతిలో ఉంటుంది. రై, అందరూ జాగ్రత్తగా వినండి. ఇది మన ఊరి గుడి తాలూకా ప్రింట్. ఇక్కడ ప్రతి డీటెయిల్ మనకి తెలిసి ఉండాలి. ప్లాన్ ఏంటి సార్? ప్లాన్ ఏంటంటే, పూజ మొదలవగానే మా అత్తయ్య అలా గుళ్ళోకి ఎంటర్ అవుతుంది. తను వచ్చాక అంతా ఈ సైడ్ నుంచి. సార్ ఒక్క నిమిషం, గుళ్ళో భవానీ కూడా ఉంటుందా? ఉంటుంది. అయితే సారీ సార్, ఆ అమ్మాయి ఉంటే ముక్కరని కాదు కదా, దాని నీడని కూడా మనం తాకలేం సార్. తాకనివ్వదు. రేయ్, ఏంట్రా ఓవర్గా బిల్డపిస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి లాగి పెట్టి కొడితే దెబ్బకి చచ్చిపోతుంది. కానీ ఆ దెబ్బ కొట్టే మొగాడు ఉండాలి కదా సార్. ఆ అమ్మాయి ప్రాణాలైనా వదిలేస్తుందేమో కానీ ఆ ముక్కెర మాత్రం వదలదు. ఏం మాట్లాడుతున్నావురా? నిజం సార్, ఆ భవానీ గుళ్ళో ఉన్నంతసేపు మనం ఏం చేయలేం సార్. అయితే ఆ భవానీ గుడికి రాకుండా నేను అడ్డుకుంటానయ్యా. దాన్ని గుడిలో అడుగు పెట్టనివ్వకుండా నేను చూసుకుంటానయ్యా. ఓకే, దాన్ని నువ్వు చూసుకో. అట్టాగేనయ్యా. లోపల పూజ అవగానే అందరూ బయటికెళ్ళిపోతారు. అప్పుడు గుడి మొత్తం స్మోక్తో స్ప్రెడ్ అయిపోవాలి.
ఓకే సార్. ఈ ప్లాన్ అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయిందో నేను మిమ్మల్ని మిస్ అవ్వను. నాన్న మాటిచ్చాడంటే ఎట్టి పరిస్థితుల్లో అది జరిగే తీరాలి. ఖచ్చితంగా జరుగుతుంది సార్. రేపు ఆ ముక్కెర తీసుకెళ్ళి మా అత్తయ్య చేతిలో పెట్టాలి. మా నాన్న అనుకున్నట్టుగా అన్నీ జరిగి తీరాలి. అట్లాగేనయ్యా. అర్థమైంది కదా? ఇది మీరు వేసే ఎత్తు కాదురా, మీరు వేసే ఎత్తుకు నా పై ఎత్తు. ఆ ముక్కెర అమ్మవారికి దూరమైన క్షణమే మీ జీవితాలు నా కాలి కిందకొస్తాయి. అమ్మా, ఈ రోజు నీకు జరిగే ఉత్సవాలు చూసి ఎంత మురిసిపోతావో. నేను అభిషేకానికి నీళ్లు తీసుకొస్తాను. అమ్మా, ఇవి ఖచ్చితంగా అమ్మవారి పాదాలే. ఇంత పెద్ద పాదాలున్నాయంటే ఇవి ఖచ్చితంగా అమ్మవారి పాదాలే. అమ్మా, అమ్మా, నాన్న, నాన్న. అబ్బా, ఏంటి నీ కాకిగోల? కావు కావుమంటూ సైలెంట్ గా ఉండలేవా? మధుర, అటు చూడు. అవి అమ్మవారి పాదాలు. రాత్రి అమ్మవారు ఈ కొలను వైపు వచ్చారు. ఈ పాదాలు ఆ అమ్మవే. అమ్మా, నాన్న, నాన్న, తొందరగా రండి. వస్తున్నానమ్మా. నాన్న, ఏంటమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? నాన్న, అమ్మవారి పాదాలు, అమ్మవారి పాదాలమ్మా. అమ్మవారి పాదాలేంటమ్మా? రండి నాన్న, చూపిస్తాను. పదండి. ఇక్కడ ఇక్కడే ఇక్కడే ఉండాలి నాన్న. ఇక్కడే ఉండాలి నాన్న. అమ్మవారి పాదముద్రలు నేను చూశాను. ఇంతలోనే ఏమయ్యాయి? ఏంటి భవానీ, ఏం చెప్తున్నావమ్మా? అమ్మవారేంటి, పాదాలేంటి? అయ్యో, నిజం అమ్మా. అమ్మవారి పాదముద్రలు ఇక్కడే చూశాను. రాత్రి అమ్మవారు నడుచుకుంటూ ఈ కొలను వైపు వచ్చారు. ఎంత అదృష్టవంతురాలివి తల్లి నువ్వు. ఆ అదృష్టాన్ని నేను నోచుకోలేదే. నిజం నాన్న, నేను చూశాను నాన్న. ఇక్కడే అమ్మవారి పాదాలు ఉండాలి. అమ్మ భవానీ, నేను నమ్ముతున్నానమ్మా. ఉత్సవాలు కదమ్మా, సాక్షాత్తు ఆ అమ్మవారే తన వైభవాన్ని చూసుకోవడానికి ఈ కొలనుకు వచ్చుంటారు. అంతే అయ్యుంటుంది నాన్న. చూసావా శ్యామల, నా కూతుర్లు ఉదయం అనగా గుడికి వచ్చి ఎంత అందంగా ముస్తాబు చేస్తున్నారో. మీరు నా బంగారాలు. నానా, బహుశా నేను కాకి బంగారం అయి ఉంటాను కదా? అదేంటమ్మా అలా అంటావు? లేకపోతే ఏంటి నానా, నేను కూడా పొద్దున్నుండి పని చేస్తూనే ఉన్నాను. నువ్వు వాళ్ళని మాత్రమే పొగుడుతున్నావు. అలా ఏం కాదమ్మా, నువ్వు కూడా నా బంగారానివే. సరే సరే, భక్తులంతా గుడికి వచ్చే సమయమైంది. పదశ్యామల, గుళ్ళో ఇంకా చాలా పనులున్నాయి. అలాగేనండి. అమ్మా భవానీ, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకుని అలాగే అమ్మా. మధురా, యాక్చువల్ చెరిపేసింది నువ్వే కదా? భలేదాని అక్క నువ్వు. నేనెందుకు చెరుపుతాను? నాకేం పని? నాకెందుకో నువ్వే చేసావనిపిస్తోంది.
ఇందాక భవానీ చూసేటప్పుడు కూడా నువ్వు అదోలా చూడటం నేను చూశాను. మీకెప్పుడు నా మీదనే అనుమానమక్క. సరే ఒప్పుకుంటున్నాను, మీరంతా తులసి మొక్కలు, నేనొక్కదాన్నే పిచ్చి మొక్కను, ఓకేనా? అలా కాదు మధుర. మీకో దండం. పొద్దుననగా తీసుకొచ్చారు, ఇప్పటి వరకు పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదు. ఏమైనా అంటే ఆ అమ్మవారి కోసం అంటారు. నువ్వెళ్ళు, నేనే కూలి పని చేస్తూ ఉంటాలే. వెళ్ళు. ఈ పనేదో ఆ దేవతే చేసుకోవచ్చుగా, నా ప్రాణాలు తీయకపోతే. రాయ్, ఇది అయ్యగారు మనకి నమ్మకంతో అప్పచెప్పిన పని. ఎట్టి పరిస్థితుల్లో తేడా రాకూడదు. అలాగే అన్నా. పూజ అయిపోయి అందరూ వెళ్ళిపోయే సమయంలో జనం పలచగా ఉన్నప్పుడే ఆ ముఖ్యరా మన చేతుల్లోకి రావాలి. మరి ఆ భవాని? దాని సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్తగా వినండి. గుడి 1 గంటకి మూసేస్తారు. మన పని 12:40కి మొదలవ్వాలి. సరే అన్నా. ఆ సమయానికి గుడంతా పొగతో నిండిపోవాలి. ఆ పొగలో జనమంతా చిందరవందర అవుతున్నప్పుడు ఆ జనంలో కలిసిపోయి ఆ ముక్కెరని తీసుకొని వచ్చేయాలి. అలాగే అన్నా. రాయ్, ఇంకో ముఖ్యమైన విషయం, ఎవ్వరూ దొరకకూడదు. ఒకరికొకరు కనిపెట్టుకొని ఉండండి. వెళ్ళండి. వెళ్ళి జనంలో జనంలా కలిసి గుడిలోకి వెళ్ళండి. ఓకే అన్నా. రే పదండ్రా. అల్లుడు, అసలు ఆ భవానీయే లేకపోతే ఆ ముక్కరి తీయడానికి ఇంత కష్టపడక్కర్లేదు. ఎక్కడైనా దేవతలు మనుషులను కాపాడతారు, ఇక్కడేంటి అల్లుడు? ఆ భవానీ దేవతకు అడ్డుగా ఉంది. పూజ మొదలయ్యేసరికి ఆ భవానీ గుడిలోకి అడుగు పెట్టకూడదు మామా. అల్లుడు, అమ్మా భవానీ, బావున్నావా తల్లి? బాగున్నాను పెద్దమ్మా, మీరెలా ఉన్నారు? నేను బావున్నాను తల్లి. అమ్మా భవానీ, ఉత్సవంలో హడావిడంతా మీదే అనుకుంటాను. మన అమ్మవారు కదా పిన్ని, ఆ మాత్రం హడావిడి లేకపోతే ఎలా? సరే సరే, పని చేసుకోమ్మా, పని చేసుకో.
నువ్వు ఇక్కడ చేయి, నేను అటువైపు వెళ్తాను. భవానీ, అక్క నువ్వా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు అక్క? నేను బాగున్నాను భవానీ. ఇదిగో నాకు పాప పుట్టింది. అవునా? ఏదది? చూడండి చూడండి. అచ్చచ్చచ్చచ్చో. అక్క, బుజ్జి పాప ఎంత ముద్దుగా ఉందో కదా. ఓ తల్లి. సరే అక్క, అమ్మవారి పూజ మొదలవబోతుంది. మీరెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగు భవానీ, వెళ్తానులే కానీ పాపకు నువ్వే పేరు పెట్టాలి. నేనా? నేను పేరు పెట్టడం ఏంటక్క? ఎవరైనా పెద్దవాళ్లతో పెట్టించు. మంచి మనసున్నా నిన్ను మించి పెద్దవాళ్ళెవరున్నారమ్మా? అక్క, అది పెట్టు భవానీ. గౌరీ, గౌరీ, గౌరీ. గౌరీ బాగుంది భవానీ. సరే, నేను లోపల పూజకెళ్తాను. లక్ష్మీ పద్మాలయా పద్మా కమలా శ్రీ హరిప్రియా ఇందిరా లోకమాతా మా రమా మంగళ దేవతా. నమోస్తు నాళిక నిపాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై, నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోరురసిస్థితాయై, నమోస్తు లక్ష్మీ కమలాయయాయై, నమోస్తు దామోదర వల్లభాయై. నాన్నా, నాన్నా, ఏంటమ్మా? పెద్దయ్య గారు వాళ్ళు వచ్చేసారు నాన్నా. అలాగా, పదమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం మహేంద్ర వర్మ గారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా బాగున్నాయి అంకుల్ అరేంజ్మెంట్స్ అన్ని. జాతర చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇంత కలర్ఫుల్ గా ఉన్నప్పుడు మనం కూడా ఇంకొంచెం కలర్ యాడ్ చేద్దామా బావా? యాడ్ చేద్దామా? అదేలా? మన డాన్స్ తో. రా బావా. ragazze poderamo amaru gose
దండాలకు అండ గంగారమ్మ ఆడపడుతుల కక్క గౌరమ్మ నరదిష్టి నా పేరాగారమ్మ పైరుకాసు వస్తే చూడాలమ్మ పేద కొమ్మల్లోన బొమ్మ ముక్కోటి దేవర్ల అమ్మ పసుపు కుంకుమాల చెమ్మ పోతురాజు ఆట చూడమ్మ వేడుకల్లో వేడుకొంటిమమ్మ మా గోరుకి గోడ కట్టావమ్మ కల్లుకున్న కోరి తెచ్చామమ్మ కోడి కూర కోత ఇచ్చామమ్మ మొదటి ముచ్చాలమ్మ మేము కోరేటి రేణుకమ్మ తింటకు తింటకుట దిన దిన తింటకు తింటకుట తింటకు తింటకుట దిన దిన తింటకు తింటకుట తల్లి పూనకమొస్తే ఆనందమాట తల్లి జాతర వస్తే పరవశమాట